హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఆలు బజ్జీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆలు బజ్జీ అనేది పిల్లలకు చాలా ఇష్టం. మెయిన్గా మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ ఆలు బజ్జీని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకోవాలి. ఆలు పైన ఉండే పొట్టునే తీసేసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని ఒక దాంట్లో వేసి వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి. పిండి కలపడం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అదేవిధంగా కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు తగినంత అండ్ కొద్దిగా సోడా, కొద్దిగంత వాము అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. టెక్స్చర్ అయితే మరి లైట్గా ఉండద్దు, మరి థిక్గా ఉండద్దు, మీడియంగా ఉండాలి. ఎలా అంటే నేను చూపించే విధంగా టెక్స్చర్ ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క ఆలు స్లైసెస్ని తీసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆలు బజ్జీని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని స్లైసెస్ని ఇలాగే డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే అంతే ఈజీ అండ్ టేస్టీ ఆలు బజ్జీ రెడీ అయిపోయినట్టే. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆలు బజ్జీలు మా పిల్లలకు చాలా ఇష్టం. అండ్ మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వంటలు కావాలి అనేది నాకు కమెంట్ చేయండి. చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.